పెట్రోల్ ధరల పెంపుపై ప్రస్తుతం వెనక్కు తగ్గినప్పటికీ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కఠినంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా సంఘం సూచించింది. ఆర్థిక స్థిరీకరణ దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఆగిన పెట్రోల్ వడ్డెన ఆ తర్వాత భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ప్రధాని ఆర్థిక సలహా మండలి పీఎంఈఎస్సీ చైర్మన్ సి రంగరాజన్ చెప్పారు. ఓ ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన మార్చి 3న 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక ఎలాంటి నిర్బంధాలు ఉండవు కనుక కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా సవరించాలన్నారు. ద్రవ్యోల్బణం కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల సబ్సిడీలు తగ్గించే అంశంలోనూ డీజిల్ ధరలు పెంచే విషయంలోనూ ప్రభుత్వం ఇబ్బంది ఎదుర్కొంటుందని చెప్పారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక స్థిరీకరణ మెరుగుపడేందుకు వీలుగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని రంగరాజన్ చెప్పారు. ఆర్థిక వృద్ధి రేటును దీర్ఘకాలం కొనసాగించే క్రమంలో ఆర్థిక స్థిరీకరణ చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ద్రవ్యలోటు జీడీపీలో 4.6% పరిమితం చేయాలనుకోవడం కష్టసాధ్యమేనని అంగీకరించారు. అయితే ద్రవ్యలోటు అనుకున్న లక్ష్యం కన్నా 1% మించి పెరగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందడం మొదలుపెడితే ఆర్బీఐ చురుకైన చర్యలకు దిగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్ గణాంకాల తర్వాత ఆర్బీఐ తన వైఖరిని ఖరారు చేయవచ్చని చెప్పారు.